నమస్కారం పిల్లలు. ఈరోజు మనం ఇంగ్లీష్లో ప్రశ్నలు ఎలా అడగాలో నేర్చుకుందాం. ఆ అవును. ప్రశ్నలు అడగడం చాలా ముఖ్యం కదా. అవును, దానికి కొన్ని ముఖ్యమైన పదాలుంటాయి. వాటినే క్వశ్చన్ వర్డ్స్ అంటారు. సరే, వాటి గురించి తెలుసుకుందాం పదండి. మొదటిది వాట్ వాట్ కదా. అవును, వాట్ అంటే ఏమిటి లేదా ఏది అని అర్థం. అంటే ఏదైనా వస్తువు గురించి అడగాలన్నా లేదా ఏదైనా విషయం గురించి చెప్పాలన్నా. ఆ లేదా ఏదైనా సమాచారం కావాలన్నా వాట్ వాడతామన్నమాట. ఉదాహరణకి ఉదాహరణకు మనం పేరడుగుతాం కదా, వాట్ ఈజ్ యువర్ నేమ్ అని. అంటే మీ పేరు ఏమిటి అని. సరిగ్గా అదే. లేదంటే దగ్గర్లో ఏదైనా వస్తువు చూపిస్తూ వాట్ ఈజ్ దిస్ అని అడగొచ్చు. అంటే ఇది ఏమిటి అని. బావుంది. సరే, తర్వాత పదం చూద్దామా. తర్వాత వేర్ వేర్ అంటే గుర్తొస్తుంది, స్థలం కదా. కరెక్ట్. వేర్ అంటే ఎక్కడ. ఏదైనా చోటు గురించి అంటే స్థలం లేదా ప్రదేశం గురించి అడగడానికి ఇది వాడతాం. అంటే ఎవరైనా ఎక్కడికి వెళ్తున్నారో అడగాలంటే ఆ అప్పుడు వెర్ ఆర్ యు గోయింగ్ అని అడగాలి. హోస్ట్ స్కాలర్ స్పీకర్. దాని అర్థం నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని. అవును. అలాగే పుస్తకం ఎక్కడుందని అడగాలంటే వేర్ ఈజ్ ద బుక్ అని అడగాలి. పర్ఫెక్ట్. సరే, ఇప్పుడు హూ. హూ అంటే ఎవరు. అవును, ఎవరు. ఇది చాలా ముఖ్యం. కేవలం మనుషుల గురించి అడగడానికే హూ వాడతాం. అంటే జంతువుల గురించో వస్తువుల గురించో కాదు. కాదు కాదు, కేవలం వ్యక్తుల గురించి మాత్రమే. ఉదాహరణకు అక్కడ నిల్చున్న వ్యక్తి ఎవరో తెలియకపోతే హూ ఇస్ దట్ పర్సన్ అని అడగాలి. అంటే ఆ వ్యక్తి ఎవరో. అవును. లేదా మీ టీచర్ ఎవరో అడగాలంటే హూ ఇస్ యువర్ టీచర్ అనాలి. అర్థమైంది. సరే, తర్వాటి ముఖ్యమైన పదం వెన్. వెన్ అంటే ఎప్పుడు. సమయం గురించి అడగడానికి కదా. టైం, డేట్ లాంటివి. అవును, సమయం, తేదీ లేదా ఏదైనా సంఘటన ఎప్పుడు జరిగిందో అడగడానికి వెన్ వాడతాం. ఉదాహరణకు పుట్టినరోజు ఎప్పుడు అని అడగాలంటే, స్కూల్ ఎప్పుడు మొదలవుతుంది అని అడగాలంటే వెన్ డస్ ద స్కూల్ స్టార్ట్ అని అడగచ్చు. బావుంది. ఇంకోటుంది కదా, వై. వై అవును, వై అంటే ఎందుకు. ఏదైనా జరగటానికి కారణం అడగటానికి దీన్ని వాడతామన్నమాట. కరెక్ట్. ఒక విషయం వెనుకున్న కారణం, రీజన్ లేదా ఉద్దేశం తెలుసుకోవడానికి వై ఉపయోగిస్తాం. అంటే ఎవరైనా బాధగా ఉంటే అప్పుడు మనం వై ఆర్ యు సాడ్ అని అడగచ్చు. అంటే నువ్వెందుకు బాధగా ఉన్నావు అని. అలాగే వై ఇస్ ద స్కై బ్లూ అని కూడా అడగచ్చు, ఏదైనా కారణం తెలుసుకోవడానికి వై అన్నమాట. సరే, ఇక చివరిది హౌ. హౌ హౌ. దీనికి రెండు అర్థాలున్నాయి, ఎలా లేదా ఎంత. ఓ అవునా. ఎలా అంటే ఒక పని చేసే విధానం లాంటిదా. అవును, ఒక పని ఎలా జరుగుతుంది లేదా ఆరోగ్యం ఎలా ఉంది అని అడగడానికి. మనం రోజు వాడతాం కదా హౌ ఆర్ యు అని. అవును, మీరు ఎలా ఉన్నారు అని. అది ఆరోగ్యం గురించి అడగడానికి. అలాగే ఏదైనా ఎలా చేయాలో అడగాలంటే హౌ టు డూ దిస్ అనొచ్చు. మరి ఎంత అని ఎప్పుడు వాడతాం. వయసు అడిగేటప్పుడు హౌ ఓల్డ్ ఆర్ యూ అంటాం కదా, అక్కడ ఎంత అని వస్తుంది. అవును కదా, నీ వయసెంత అని. అలాగే ఏదైనా దూరం గురించి అడిగేటప్పుడు హౌ ఫార్ ఇజ్ ఇట్ అనొచ్చు. చాలా బాగా అర్థమైంది. అంటే ఈరోజు మనం వాట్, వేర్, హూ, వెన్, వై ఇంకా హౌ ఈ 6 ముఖ్యమైన క్వశ్చన్ వర్డ్స్ నేర్చుకున్నాం. అవును, ఇవి చాలా ముఖ్యమైనవి. వీటిని బాగా గుర్తుపెట్టుకోవాలి. వీటితో చిన్న చిన్న ప్రశ్నలు అడగడం ప్రాక్టీస్ చేయాలి కదా. తప్పకుండా. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగా ఇంగ్లీష్లో మాట్లాడటం, ప్రశ్నలు అడగడం వస్తుంది. నిజమే. మరి ఈ పదాలు ఉపయోగించి చుట్టూ ఉన్న ప్రపంచం గురించి ఇంకా ఏమేం అడగొచ్చో ఆలోచించండి. అడగడం మొదలుపెట్టండి, అదే ముఖ్యం.